Hi, this is Dr. RN Vishweta, Interventional Pain Physician, Relief Pain Clinic. చాలా మంది మెడ నొప్పి ఆర్ భుజం నొప్పి ఆర్ వీపు వెనక భాగంలో నొప్పి అని చెప్పేసి డాక్టర్స్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఎక్స్రే గానీ ఎంఆర్ఐ గానీ చూసినట్టయితే పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. అలా అని చెప్పి మెడిసిన్స్ వాడినంత వరకు రిలీఫ్ వస్తుంది. మెడిసిన్స్ ఆపేగానే మళ్ళీ పెయిన్ అన్నది అలానే కంటిన్యూ అవుతుంది. ఈ ప్రాబ్లం ఏంటంటే మోస్ట్లీ కండరాల వల్ల ప్రాబ్లం. దీన్ని మయోఫేషియల్ పెయిన్ సిండ్రోమ్ అని అంటారు. నార్మల్ గా మన మజిల్ ఫైబర్స్ కాంట్రాక్ట్ రిలాక్స్ అవుతూ ఒకవేళ ఏదైనా పొజిషన్ బాగోక దాన్ని స్ట్రెస్ ఎక్కువ పడినా లేదంటే ఓవర్ యూజ్ వల్ల గానీ మజిల్ ఫైబర్స్ లోని చిన్న చిన్న నాట్స్ లాంటివి ఫామ్ అవుతాయి. వాటిని ట్రిగర్ పాయింట్స్ అంటారు. ఇది డయాగ్నోస్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే స్పెసిఫిక్ గా ఎక్స్రే గానీ ఎంఆర్ఐ లో గానీ మనకి ఈ ప్రాబ్లం కనబడదు. మోస్ట్లీ క్లినికల్ డయాగ్నోసిస్. ఆ ట్రిగర్ పాయింట్స్ వలన ఏంటి అంటే ఆ పెయిన్ కొన్నిసార్లు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే ఉండొచ్చు. కొన్నిసార్లు ఏమో చేతిలోకి రిఫర్డ్ పెయిన్ లా వెళ్తుంది, లేదంటే తలలోకి రావచ్చు. సో వీళ్ళు ఏంటి అంటే రకరకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ మందులు వాడుతూ ఉంటారు. బట్ బ్యాక్ టు మళ్ళీ పెయిన్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ డాక్టర్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. నార్మల్ ఫస్ట్ ఇనిషియల్ థెరపీ ఏదైనా సరే రెస్ట్ ఫిజియోథెరపీతో కంట్రోల్ అవుతుంది. కొంతమందికి సివియర్ కేసెస్ లో ఎప్పుడైతే ఫిజియోథెరపీతో కంట్రోల్ అవ్వట్లేదో వాళ్ళకి ట్రిగర్ పాయింట్ ఇంజెక్షన్స్ అని చెప్పి చేస్తాం.